హలో ఎవరివన్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనుకుంటారు ఇంటర్న్షిప్ అనేది థర్డ్ ఇయర్లోనే చేయాలనేసి. బట్ రియాలిటీ ఏంటంటే ఎర్లీగా ఇంటర్న్షిప్ చేయడం వల్ల సో మీకు రెజ్యూమ్ స్ట్రాంగ్ అవుతుంది, సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అంతేకాకుండా ప్లేస్మెంట్స్ టైంలో మీరు చాలా అప్డేటెడ్గా ఉంటారు. సో ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన వల్ల యూ విల్ బీ హెడ్ ఆఫ్ 90% ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే అదర్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మీరు ప్లేస్మెంట్స్ టైంలో మీరు షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ పెయిడ్, అంటే మీరు ఇంటర్న్షిప్ చేసేందుకు కంపెనీసే మీకు మనీ ఇస్తాయి అండ్ మీరు మనీ ఇచ్చి ఇంటర్న్షిప్ చేయకూడదు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ అంటే దాంట్లో మీరు స్కిల్స్ నేర్చుకోరు, మీరు స్కిల్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తారు. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ సో ఎలా స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి రూట్ మ్యాప్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ బిగినర్స్ నుంచి. సో మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది కాలేజ్ వాళ్ళు నేర్పిస్తారు. సో మీరు దాని మీద డిపెండ్ అవ్వకుండా సో లైక్ ఏదైనా యూట్యూబ్లో మీకు చాలా రిసోర్సెస్ దొరుకుతాయి. సో ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఫాస్ట్గా లైక్ 1 మంత్లో కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. సో సి ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వగానే పైథాన్ స్టార్ట్ చేయండి. సో పైథాన్లో బేసిక్స్ కానివ్వండి, సింటాక్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి పైథాన్లో నేర్చుకోండి. సో మీకు అడ్వాన్స్ కోడింగ్ అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి సిఎస్ఎస్ కానివ్వండి, HTML అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానివ్వండి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సో ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ అయితే నో ప్రాబ్లం. సో మరీ అడ్వాన్స్ లేకపోయినా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఏ వరల్డ్ కాబట్టి సో మీకు ఏం కావాలన్నా ఏ అయితే కోడ్ రెడీ చేస్తుంది, బట్ అది ఎలా వర్క్ అవుతుంది, సో బేసిక్స్ అనేవి తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు, వెబ్ డెవలప్మెంటా, లేకపోతే గేమింగా, సో సాఫ్ట్వేర్ కంప్యూటింగా, ఏ ఇంజనీరా, లేకపోతే UX డిజైనరా, సో ఏ ఫీల్డ్లోకి వెళ్దామని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి డొమైన్. సో ఇన్ కేస్ మీరు ఏ ఇంజనీర్ వద్దాం అనుకుంటే, ఎస్టర్డే నేను ఒక ఏ ఇంజనీర్ రూట్ మ్యాప్ అయితే వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కింద బయోలో ఇస్తాయి, ఎవరైనా చూడకపోతే చూడండి. సో మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ డొమైన్ మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. లైక్ మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానివ్వండి, లైక్ ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని దాని మీద వర్క్ చేయడం కానివ్వండి. సో మ్యాక్సిమం మీరు ఏదో ప్రాజెక్ట్స్ అంటే లైక్ క్యాల్కులేటర్ కానీ, టు డూ లిస్ట్ కానీ, సో అలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేయమాకండి. సో సో మీరు చూసి సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లమ్స్ మీద ఎలా సాల్వ్ చేయాలనేసి సో దాని మీద వర్క్ చేయండి. సో ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. లైక్ టు డూ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇవే చేస్తారు. సో దానికంటే మీకు అడ్వాన్స్డ్ కావాలంటే, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ప్లేస్మెంట్స్లో కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మీ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోండి. లైక్ మీ డీటెయిల్స్ కానివ్వండి, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు, మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తారు, సో అవన్నీ పోర్ట్ఫోలియో వెబ్సైట్లో అయితే ఇంక్లూడ్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి క్రియేట్ రెజ్యూమ్. సో రెజ్యూమ్లో మెయిన్ ఉండాల్సిన 3 థింగ్స్: స్కిల్స్, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఈ 3 థింగ్స్ ఉంటే మీ రెజ్యూమ్లో సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టైర్ 1 కాలేజెస్ అయితే లైక్ IIT, NITs అయితే సో టాప్ సెక్షన్లో మీ ఎడ్యుకేషన్ అయితే మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ టైర్ 2, టైర్ 3 అయితే సో చివరిలో అయితే ఎడ్యుకేషన్ పెట్టండి. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ ఫోకస్ చేసేది మీ ప్రాజెక్ట్స్ మీదే. సో మీకు ప్రాజెక్ట్స్ ఎంత బెటర్గా ఉంటే మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అంత ఉంటాయి. అండ్ మీకు ఏమైనా స్కిల్స్ వస్తే ఫస్ట్ స్కిల్స్ పార్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్, దాని తర్వాత మీకు ఏమైనా సర్టిఫికేషన్స్, సో చివరిలో ఎడ్యుకేషన్ అనేది మెన్షన్ చేయండి. అండ్ రెజ్యూమ్ అనేది మ్యాక్సిమం 1 to 2 పేజెస్లోనే కవర్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మోర్ దాన్ 2 పేజెస్ అయితే అంత సో మ్యాక్సిమం ప్రొఫెషనల్గా ఉండదు. సో 1 to 2 పేజెస్లోనే కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టాప్లో వచ్చేసరికి మీరు ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నారు, సో అది మీ నేమ్ కానీ మీ డీటెయిల్స్ కానీ అవన్నీ టాప్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్ పార్ట్. నెక్స్ట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు టైర్ 1 కాలేజెస్ ఫస్ట్లోనే ఎడ్యుకేషన్ అనేది పెట్టండి. టైర్ 2, టైర్ 3 అయితే మీరు స్కిల్స్ పార్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ స్కిల్స్ తర్వాత ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తర్వాత మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ అండ్ రెజ్యూమ్ అనేది సో 18 years ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. మ్యాక్సిమం సో క్యాన్వాలో టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇటువంటి టెంప్లెట్స్ ఎలాంటి పడితే అలాంటి కలర్ సో అలాంటి టెంప్లెట్స్ అయితే వాడమాకండి. సో క్లీన్గా ఉండాలి. లైక్ మీకు రెజ్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఒక వీడియో అయితే చేస్తా, సో అసలు రెజ్యూమ్స్ ఎలా ఉండాలి అనేసి. సో మ్యాక్సిమం రెజ్యూమ్ ప్రొఫెషనల్గా ఉండేటట్టు చూసుకోండి. లైక్ డిఫరెంట్గా కలర్స్ బట్టి ఏ ఫాంట్స్ పడితే ఆ ఫాంట్స్ ఇవ్వకుండా సో ప్రొఫెషనల్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ థింగ్, రెజ్యూమ్ స్ట్రాంగ్ అయిన తర్వాత క్రియేట్ అయిన LinkedIn ప్రొఫైల్. సో LinkedIn ప్రొఫైల్ అనేది చాలా మెయిన్. సో ఇంటర్వ్యూస్ టైంలో మీ యొక్క ప్రొఫైల్ వెయిటేజ్ అనేది చూస్తారు. లైక్ మీరు LinkedIn ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కూడా వీడియో చేస్తా. సో మెయిన్ దాని చూసే థింగ్స్ మీ ప్రొఫైల్. సో మీరు స్టార్టింగ్ నుంచే LinkedIn ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. లైక్ మీరు ఏ యాక్టివిటీస్ చేసినా, ఏ ప్రాజెక్ట్స్ చేసినా దాంట్లో అప్లై చేయండి. సో ఈరోజు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను,
సో ఈరోజు మేము ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాం, సో మేము ఇట్లా విన్ అయ్యాం. సో ప్రతి ఒక్కటి లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయండి. సో మీరు ఏ యాక్టివిటీస్ చేసినా సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీకు ఇన్ కేస్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉందంటే సో హైరింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కానీ వాళ్ళు చూసారనుకో, సో మీకు బెటర్ స్కిల్స్గా ఉంటే వాళ్ళే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. సో మీకు ఇట్లా కంపెనీలో మేము హైరింగ్ స్టార్ట్ చేస్తాం అనేసి. సో ఇఫ్ ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ టైంలో కూడా మీ ప్రొఫైల్ చూసి హైరింగ్ చేసుకోవడం ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే మెయిన్ లింక్డ్ఇన్ ఎందుకన్నానంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ అప్లై చేయాలన్నా లింక్డ్ఇన్ నుంచి మ్యాక్సిమం అప్లై చేస్తారు కాబట్టి, సో మీరు వాళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళు మీకు ప్రొఫైల్ చేస్తారు కదా, సో అప్పుడు కొంచెం బెటర్ లుక్ ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది బెటర్గా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలంటే లైక్ ఏదైనా ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అక్కడి నుంచి అప్లై చేయండి. నెక్స్ట్ లింక్డ్ఇన్, సో మ్యాక్సిమం క్యాంపస్లో అయితే మీ కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే సో కాలేజ్ నుంచి ఆఫ్ క్యాంపస్ ట్రై చేయండి. అండ్ ఆన్లైన్లో మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్ దొరుకుతాయి. లైక్ మీ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉందంటే మీకు ఆన్లైన్లోనే ఇంటర్న్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. సో స్కిల్స్ ఉంటే సరిపోదు కదా, సో ఇంటర్వ్యూ అడిగినప్పుడు బెటర్గా క్వశ్చన్స్కి రెస్పాండ్ అవ్వడం కావాలి. లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానివ్వండి. సో మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. సో మీరు ఎలా ప్రాజెక్ట్స్, సో ఏమేమి థింగ్స్ యూజ్ చేస్తారు, సో ఎలా యూజ్ అవుతుంది, సో ప్రతి ఒక్కటి మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తారో దాని మీద ఫుల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దానికోసం మీరు డీప్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వై హైర్ యూ అనేసి బేసిక్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. లైక్ వీటికి ఇవన్నీ క్వశ్చన్స్ కావాలంటే గిగ్స్ ఫర్ గిగ్స్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో అక్కడ ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఎలా ఆన్సర్స్ ఇవ్వాలనేసి సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు రీసోర్స్ కావాలంటే యూట్యూబ్ సరిపోతుంది. సో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎవరొకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ పేజెస్లో అయినా ఫాలో అవ్వండి. సో ఎందుకంటే మ్యాక్సిమం కాలేజ్ మీద డిపెండ్ అవ్వమాకండి. ఎందుకంటే కాలేజెస్లో వాళ్ళు ఏం నేర్పిరు, జస్ట్ వాళ్ళ సిలబస్ ప్రకారం వాళ్ళ సిలబస్ కరికులం ఎలా ఉంటే సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. సో మీకు నచ్చినట్టు కావాలంటే మీరే డిజైన్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఇంకేం మీరు స్టార్టింగ్లో ఫస్ట్ జాయిన్ అవుతారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో సి ప్రోగ్రామ్ కాలేజ్లో కాకుండా బయట యూట్యూబ్లో ఛానల్ లేకపోతే ఆన్లైన్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఫస్ట్ 1 monthలో సి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పైథాన్ స్టార్ట్ చేయండి. బేసిక్స్ కానివ్వండి, లూప్స్ కానివ్వండి, డేటా స్ట్రక్చర్స్, వేరియబుల్స్. సో పైథాన్ అనేది డీప్గా కాకుండా జస్ట్ బేసిక్స్ తెలిసి సరిపోతుంది. దాని తర్వాత HTML, CSS వారి బేసిక్స్ వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ డెవలప్ చేయడం కానీ సో ఇటువంటి టైప్స్ ఆఫ్ చేసి మ్యాక్సిమం 4 monthsలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ 4 monthsలో కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సర్చింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ లైక్ రియల్ వరల్డ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం, రియల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి కోడ్ రైట్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ కోడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 to 7 months అయితే పడుతుంది. సో దాని తర్వాత ఇంకా మీరు ప్లేస్మెంట్స్కి అప్లై చేయండి. లైక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వండి. సో ప్లేస్మెంట్స్కి అప్లై చేసే ముందు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ పర్ఫామ్ అయితే సో ఇవన్నీ మీరు కరెక్ట్గా చేస్తే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ వస్తుంది. సో ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత అక్కడ బెటర్గా పర్ఫామ్ చేయండి. ఇన్ కేస్ ఆ ఇంటర్న్షిప్సే మీకు త్రూ జాబ్గా కన్వర్ట్ అవ్వచ్చు మీ పర్ఫార్మెన్స్ బట్టి. సో ఇంకా మీకు ఏమైనా రిసోర్సెస్ కావాలంటే కింద బయోలో అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ మీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలనేసి. సో మ్యాక్సిమం వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.